శాసనసభలో మంత్రుల్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎదుర్కొనే ధైర్యం లేకే జగన్ సభకు హాజరు కాకుండా పారిపోయారని కూటమి నేతలు ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ నేతల చేత బూతులు తిట్టించడం తప్ప మరొకటి చేయని జగన్ సభకు రాకుండా మైక్ ఇవ్వరంటే ఎలా అని నిలదీశారు. అసెంబ్లీని బాయ్కాట్ చేయటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. 5 సంవత్సరాలు ఏదైతే వీరు చేసిన తప్పులన్నీ కూడా మాతో పాటు మా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందనేది అవగాహన చేసుకొని రాలేదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సూచన ఇస్తా ఉన్నాం, మీరు మారండి, మీ తీరు మార్చుకోండి. ఇది విధానం కాదు. ప్రతిపక్ష పాత్ర కావాలని మీరు కోర్టులకు ఎక్కడం కాదు. ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడతానంటే మైక్ ఇవ్వని పరిస్థితులు కూడా లేదు. మీరు రండి, చర్చించండి, ఇక్కడ ప్రశ్నించాలి. కానీ ఎక్కడో తాడేపల్లిలోని కూర్చొని మాక్ అసెంబ్లీ పెడతాను, తద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తానంటే మీ మీద సంపూర్ణమైన అవగాహనతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి ప్రజలు చీకొడతా ఉన్నారు. కనీసం ఒక ఎమ్మెల్యేగా మీకు ఏదైతే పాత్ర ఉందో ఆ పాత్రకైనా న్యాయం చేయాలి. 11 మంది పడిపోవడము, అది కూడా పొటాపొట్టిగా గెలిచడము, వచ్చినా ఈడ విలువ లేదు. కారణం ఏమిటి? అతను ఏమి సబ్జెక్టు అవగాహన లేదు. మా మంచితనాన్ని చూడలేక, ఓర్వలేక, వచ్చి చెప్పుకోలేక పారిపోయినాడు.